హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 40వ ప్రజెంటేషన్. మన అంశము జడ్జ్మెంట్ ఆఫ్ లివింగ్, బ్రతికి ఉన్నవారికి తీర్పు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, ప్రవచనాల ద్వారా మేము ఎక్కడ ఉన్నామో మీరు మాకు తెలియచేస్తున్నారు. కృపకాలము ముగింపుకు అతి సమీపంలో ఉన్నామని మీరు పరిశుద్ధ లేఖనంలో నుండి మాకు చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నారు. చనిపోయిన నీతిమంతులకు తీర్పు అయిపోయింది, బ్రతుకున్న వారికి ఇప్పుడు తీర్పు జరుగుతుంది. ఈ అంశాన్ని మేము చదువుకుంటుండగా పరిశుద్ధాత్మ శక్తిని మీరు నాకు అనుగ్రహించి వాక్యాన్ని వీక్షిస్తున్న మీ ప్రజలందరూ వాక్యాన్ని అవగాహన చేసుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు 8వ అధ్యాయము 14వ వాక్యం ప్రకారంగా చనిపోయిన వారికి తీర్పు 1844 అక్టోబర్ 22న ప్రారంభము అయింది. ప్రకటన 20వ అధ్యాయము 12వ వచనము. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. యేసుక్రీస్తు వారు రెండోసారి ఈ లోకానికి రాకమునుపు చనిపోయిన వారికి తీర్పు తీరుస్తారు, అదేవిధంగా బ్రతుకున్న వారికి కూడా తీర్పు తీరుస్తారు. బ్రతుకున్న తీర్పు తీర్చడం అయిపోయిన తర్వాతే యేసుక్రీస్తు వారు రెండోసారి లోకానికి వస్తారు. ఇప్పుడు చాలా కాలం నుండి బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైంది అని నేను చెప్తున్నాను. ఇంతవరకు దాన్ని రికార్డులో పెట్టాము. ఈరోజు యెషయా 6వ అధ్యాయం నుండి బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైంది అనే అంశాన్ని మనము చదువుకుంటున్నాము. యెషయా 6వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చదువుదాం. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండికొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం మందు యెషయా ఒక దర్శనము చూచాడు. ఆ దర్శనంలో యెహోవా సింహాసనం పైన కూర్చున్నారు. దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలుస్తూ వారు చెప్పిన మాట ఏమిటంటే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈ వాక్యంలో మనం గమనించవలసింది, రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము, అది మనం తెలుసుకోవాలి. ఆ రాజు మృతి నొందిన సంవత్సరం మందు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈ ప్రవక్త సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే మాట ఇక్కడ రాస్తున్నాడు. ఇంకొక ప్రవక్త ఇయే మాటలు ఆయన చెప్తున్నారు. ప్రకటన 18వ అధ్యాయం 1వ వాక్యం. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చిన చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. యెషయా 6వ అధ్యాయము, ప్రకటన 18వ అధ్యాయం, ఈ రెండింటిని మిసెస్ వైట్ టై చేస్తున్నారు. అంటే ప్రకటన 18వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న ప్రవచనము అక్కడ నెరవేరుతుంది. ప్రవక్తలందరూ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరూ కూడా వారు అంత్యకాలం గురించి వారు మాట్లాడుతున్నాడు. యెషయా మాట్లాడినా, యోహాను మాట్లాడినా వారందరూ కూడా అంత్యకాలంకు సంబంధించిన ప్రవచనాలు వారు ఇస్తున్నారు. అదేవిధంగా
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ ప్రవక్తలందరూ కూడా వారు ఎప్పుడు ఒకరిని ఒకరు విభేదించుకోరు, ఒకరిని ఒకరు వారు ప్రోత్సహిస్తారు, ఒకరికొకరు విరోధంగా వారు మాట్లాడు. అయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయాకి ఇవ్వబడిన ఈ యొక్క దర్శనము అంత్యకాలంలో జీవించే దేవుని ప్రజలను యొక్క స్థితిని ఈ దర్శనం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. అంత్యకాలంలో దేవుని ప్రజల యొక్క స్థితిని యెషయా ద్వారా దేవుడు 6వ అధ్యాయంలో మనకి తెలియచేస్తున్నాడు. దేవుని ప్రజలకు యెషయా సూచనగా ఉన్నాడు. అదేవిధంగా అమెరికా దేశం యొక్క పతనమును కూడా 6వ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. ఉజ్జయ అమెరికా దేశం యొక్క పతనం యొక్క ప్రారంభమునకు ఆయన సూచనగా ఉన్నాడు. అనగా ఈరోజు మనము యెషయా 6వ అధ్యాయం నుండి అమెరికా దేశం యొక్క ఆ పతనం ఎలా ప్రారంభమవుతుంది, తరువాత దేవుని ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, ఆ స్థితిలో ఉండటానికి ఏమిటి కారణము అనేది మనము చూస్తాము. నేను చెప్పిన ప్రకారంగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము అంత్యకాలంలో జీవించే దేవుని ప్రజల యొక్క స్థితిని తెలియచేస్తుంది. రివ్యూ అండ్ హెరల్డ్, December 22, 1896. The vision given to Isaiah represents the condition of God's people in the last days. ఈ స్టేట్మెంట్, ఈ స్టడీ అంతా కూడా మీకు జ్ఞాపకం ఉండాలి. ఎందుకనగా 6వ అధ్యాయము అంత్యకాలంలో జీవించే దేవుని ప్రజల యొక్క స్థితిని తెలియచేస్తుంది. ఈ స్టేట్మెంట్ కొంచెమే చదివాను, ఆ చివరికి వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ అంతా కూడా నేను చదువుతాను. ఈ యొక్క దర్శనము యెషయా ఆయన ఎప్పుడు చూశాడు, ఇది ఎప్పుడు నెరవేరింది? 2001 సెప్టెంబరు 11న ఈ దర్శనము నెరవేరింది. రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరము. పరిశుద్ధ గ్రంథంలో రాజు ఒక రాజ్యమునకు సూచనగా ఉన్నాడు, లేకపోతే రాజ్యము రాజుకు సూచనగా ఉంది. ఈ వాక్యంలో ఉజ్జయ ఒక రాజ్యమునకు లేకపోతే ఒక దేశమునకు సూచనగా ఉన్నాడు. నెబుకద్నెజర్ గురించి మాట్లాడుతూ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రపంచాన్ని పరిపాలించే 4 రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలని రాజుతో ఆయన పోలుస్తున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 38వ వాక్యము. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. విగ్రహం ఉంది, ఆ ప్రతిమ ఉంది, ఆ ప్రతిమ శిరస్సు బంగారంతో చేయబడింది. ఆ ప్రతిమ, ఆ బంగారపు శిరస్సు బబులోను దేశాన్ని సూచిస్తూ ఉంది. ఆ బబులోను దేశాన్ని గురించి సూచిస్తూ మాట్లాడుతూ అన్నాడు, ఆ శిరస్సు నీవే అని ఆయన చెప్పాడు. కనుక ఉజ్జయ ఒక రాజ్యమునకు ఒక దేశమునకు సూచనగా ఉన్నాడు. ఏ రాజ్యమునకు సూచనగా ఉన్నాడు? అమెరికా దేశమునకు సూచనగా ఉన్నాడు. దీనికి ఒక ఎవిడెన్స్ మనము నేర్చుకుందాం. అమెరికా దేశాన్ని స్థాపించినప్పుడు వారు ఏమని చట్టం రాసుకున్నారంటే సంఘము ప్రభుత్వం రెండు కూడా వేరువేరుగా పనిచేయాలని వారు కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. అదేవిధంగా వారు దీన్ని నడిపించారు. ఈ విధంగా సంఘము ప్రభుత్వము రెండు వేరువేరుగా పనిచేసినంత కాలము అమెరికా దేశము ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఈ రెండు కూడా అమెరికా దేశం నాకు పవర్, దాని యొక్క అభివృద్ధికి ఇవే కారణము అవుతాయి. కనుక దీనిలో అమెరికా దేశంలో 2 పవర్స్ ఉన్నాయి. ఒక నేషనే కానీ దానిలో 2 పవర్స్ ఉన్నాయి. మిసెస్ వాట్ చెప్పారు, స్టేట్ చర్చ్ రెండు వేరువేరుగా పనిచేసినంత కాలము అమెరికా దేశం ఎప్పుడు ప్రాస్పర్ అవుతూనే ఉంటుంది. కానీ ఆ రెండు కలిస్తే మాత్రము పతనము ప్రారంభము అవుతుంది. అదేవిధంగా ఉజ్జయ పరిపాలన చేసినప్పుడు తనతో పాటు తన కుమారుడు కూడా యోతాము కూడా పరిపాలన చేశాడు. ఇద్దరు రాజులు ఒకే ఆ దేశంలో పరిపాలన చేస్తారు. 2 పవర్స్. అదేవిధంగా సొలొమోనును దేవుడు అభిషేకించినప్పుడు దావీదు బ్రతికే ఉన్నాడు. దావీదు సొలొమోను వీళ్ళు కూడా ఇద్దరు ఒకేసారి పరిపాలన చేశారు. అయితే దావీదు సొలొమోను వారు ఒక సత్యం యొక్క ప్రారంభం నాకు సూచనగా ఉన్నారు. ఉజ్జయ యోతాను ఒక సత్యం యొక్క అంతమునకు వారు సూచనగా ఉన్నారు.
దావీదు సొలొమోను అమెరికా దేశం యొక్క అభివృద్ధికి సూచనగా ఉంటే ఉజ్జియా యోతాము అమెరికా దేశం యొక్క పతనమునకు సూచనగా ఉన్నారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. దావీదు సొలొమోను అమెరికా దేశం యొక్క అభివృద్ధికి ప్రారంభమునకు సూచనగా ఉన్నారు. ఉజ్జియా యోతాము అమెరికా దేశం యొక్క అభివృద్ధి అంతమునకు వీరు సూచనగా ఉన్నారు. ఎడ్యుకేషన్ పేజ్ 48. The power of his understanding, the extent of his knowledge, the glory of his reign became the wonder of the world. In the reigns of David and Solomon, Israel reached the height of her greatness. దావీదు సొలొమోను ఇశ్రాయేలుని పరిపాలించినప్పుడు ఆ రాజ్యము చాలా ఉన్నతంగా ఉంది. దాని గురించి మాట్లాడుతూ మిస్సెస్ బట్ ఏమన్నారు? ద వండర్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళిద్దరూ పరిపాలన చేసినప్పుడు ఇశ్రాయేల్ రాజ్యము అది లోకమంతటికి కూడా ఒక వండర్. ఇప్పుడు ప్రపంచమంతటికి వండర్గా ఉండే రాజ్యం ఏది? అమెరికా దేశం. ఒకప్పుడు వీళ్ళు పరిపాలించినప్పుడు దేవుని సొలొమోను దావీదు పరిపాలన చేసినప్పుడు యెరూషలేము అది ప్రపంచము దేశాలన్నింటికీ ఉన్నతమైన దేశంగా ఉంది. అదేవిధంగా అమెరికా దేశం కూడా ఉనికిలోకి వచ్చిన తర్వాత అది కూడా అగ్రరాజ్యంగానే ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులను సువార్త ప్రకటించడానికి ఎన్నుకున్నాడు. అప్పుడు దేవుడు వారికి ఒక సువార్త ప్రకటించడానికి ఒక కేంద్రాన్ని ఇచ్చాడు. అది పాలస్తీనా లేకపోతే యెరూషలేం అని పిలుస్తాము. దాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆనంద దేశము అని కూడా పిలుస్తాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు దేవుని మాట ప్రకారంగా జీవించలేదు. వారు దేవునికి అవిధేయులుగా జీవించారు కనుక దేవుడు వారిని ప్రక్కన పెట్టి అన్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత చివరిగా ఈ లోకమంతటికి హెచ్చరిక వర్తమానం బోధించడానికి దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా దేవుని ప్రజలను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన దేశము అమెరికా దేశము. ఒకప్పుడు ఇశ్రాయేల్ దేశము పాలస్తీనా దేవుని రాజ్యం అయితే ఇప్పుడు అమెరికా దేశము దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చిన దేశము. కీర్తనలో 87:3 దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. యెరూషలేము గురించి ఏమన్నాడు? దేవుని పట్టణం అని చెప్పాడు. తర్వాత 1 రాజులు 11:36 నా నామము అక్కడ ఉంచుటకై నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేము. నేను కోరుకున్న పట్టణం అని చెప్తున్నాడు దేవుడు యెరూషలేం గురించి. ఇర్మియా 3:17 ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. ఈ వాక్యం ఎందుకు చదువుతున్నానంటే దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారికి ఒక రాజ్యాన్ని కూడా ఇస్తాడు. అదేవిధంగా ఇశ్రాయేలుకి ఇచ్చాడు. వారి మాట వినకపోతే దాన్ని తీసేస్తాడు. అదేవిధంగా దేవుడు చివరి హెచ్చరిక వర్తమానం బోధించడానికి ఒక జనాంగాన్ని ఎన్నుకున్నప్పుడు వారికి కూడా దేవుడు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, ఒక దేశాన్ని ఇచ్చాడు. అదే అమెరికా దేశము. మరి దేవుని ఇచ్చిన మాట ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా వారు జీవించకపోతే ఏం చేస్తాడు? అమెరికా దేశాన్ని ఏం చేస్తాడో మనకు తెలియాలంటే అంతకుముందు యెరూషలేంకి ఏం చేశాడో అదే పని అమెరికా దేశానికి కూడా ఆయన చేస్తాడు. ఇర్మియా 25:29 నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయి మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడక పోరు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. నేను శిక్షించడం ప్రారంభించానంటే ఇక శిక్ష లేకుండా మీకు ఉండదు. ముందు నేను మిమ్మల్ని శిక్షిస్తాను, తర్వాత ఏమన్నాడో లోకనంతటిని శిక్షిస్తాను. కనుక ఇప్పుడు దేవుడు లోకనంతటిని శిక్షించాలంటే ఆ శిక్షించడం ముందు దేంతో ప్రారంభిస్తాడు తెలుసండి? అమెరికా దేశంతో ప్రారంభిస్తాడు. ముందు దేవుడు దేనైతే ఎన్నుకున్నాడో అక్కడి నుంచి ఆయన శిక్షించడము ప్రారంభిస్తాడు. కనుక ఇప్పుడు లోకం యొక్క అంతము ప్రారంభం అవ్వాలంటే జరగాలంటే ముందు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆనంద దేశము అది ముందు పతనము అవుతుంది. దేవుడు అమెరికా దేశంను శిక్షించడం ప్రారంభించాడండి. ఎందుకు శిక్షించడం ప్రారంభించాడో మనం చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం దేవుడు అమెరికా దేశాన్ని శిక్షించడం ప్రారంభించాడు. ఎప్పుడు ప్రారంభించాడు? 2001 సెప్టెంబరు 11 ట్విన్ టవర్స్ కూలిపోవడం ద్వారా అమెరికా దేశం యొక్క పతనము ప్రారంభమైంది. ఉజ్జయ మృతి నొందిన సంవత్సరము అంటే అమెరికా దేశము
పతనము ప్రారంభమైన సంవత్సరం అని అర్థం. అనగా ఉజ్జయ మృతి పొందిన సంవత్సరం అనగా అదే సంవత్సరం అంటే 2001 సెప్టెంబర్ 11. ఈ విధంగా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న దేశాన్ని శిక్షించడం ప్రారంభించాడు. రీసెంట్గా లాస్ ఏంజలస్లో జనవరి 7వ తారీఖున ఆ పట్టణాన్ని దేవుడు శిక్షించడం మొదలుపెట్టాడు. లాస్ట్ డే ఈవెంట్స్, పేజ్ 113, paragraph 3 and 4. Scenes that would soon take place in Chicago and other large cities also passed before me. As wickedness increased and the protecting power of God was withdrawn. దేవుడు ఆయన ప్రజలను కాపాడుతాడు. అయితే ఆ విధంగా కాపాడకుండా తన యొక్క సంరక్షణను ఆయన ఉపసంహరించుకుంటాడు ఎప్పుడైతే పాపము పెరుగుతుందో. ఓకే, యాజ్ వికెడ్నెస్ ఇంక్రీజ్ అండ్ ది ప్రొటెక్టింగ్ పవర్ ఆఫ్ గాడ్ వాజ్ విత్డ్రాన్ అండ్ దేర్ వర్ డిస్ట్రక్టివ్ విండ్స్ అండ్ టెంపెస్ట్. దేవుడు ఆయన యొక్క కాపుదలను తీసేస్తే ఏం సంభవిస్తాయి? డిస్ట్రక్టివ్ విండ్స్, నాశనకరమైన గాలులు, తుఫాన్లు వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్, బిల్డింగ్స్ వర్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ అండ్ షేకెన్ డౌన్ బై ఎర్త్క్వేక్స్. సిమిలర్ కాషన్ వాజ్ గివెన్ ఇన్ రిగార్డ్ టు బిల్డింగ్ ఇన్ లాస్ ఏంజలస్. ఇప్పుడు అమెరికా దేశంలో లాస్ ఏంజలస్ కాలిపోతుందంటే ఇది ప్రవచనం ఉందండి. ఇది మిసెస్ వైట్ ద్వారా దేవుడు వాటిని తెలియచేశాడు. ఓకే, నెక్స్ట్, రిపీటెడ్లీ ఐ హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ that we must not invest means in the erection of expensive buildings in cities. పదే దేవుడు మిసెస్ వాడికి తెలియచేస్తున్నాడు, పట్టణాల్లో మీరు పెద్ద పెద్ద కట్టడాలు కట్టొద్దు. ఎందుకనగా దేవుడు మొట్టమొదటిగా శిక్షించవలసి వచ్చినప్పుడు ఆ శిక్షను పట్టణంతోనే ప్రారంభిస్తాడు. కారణం ఏమిటంటే అక్కడ ఎక్కువ పాపము ఉంటుంది. పట్టణము పాపంతో నిండిపోతే దేవుడు ఆయన శిక్షించడము ప్రారంభిస్తాడు. ఈ ప్రపంచంలో దేవునికి ఇష్టమైన రాజ్యము ఏ రాజ్యం అంటే అది అమెరికా దేశం. అమెరికా దేశము దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క ఉద్దేశంలో అది ఉనికిలోనికి వచ్చింది. ఒకప్పుడు యెరూషలేము పాలస్తీనా దేశము, ఇప్పుడు అంత్యకాలంలో అది అమెరికా దేశము. మోస్ట్ ఫేవర్డ్ నేషన్. ఆ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 4 పేజ్ 394. అమెరికా దేశం గురించి మిసెస్ వైట్ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 4 పేజ్ 398. ద గ్రేట్నెస్ అండ్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అపాన్ ద ఎర్త్ ఈజ్ ది యునైటెడ్ States. A gracious providence has shielded this country and poured upon her the choicest heaven blessings. ఉన్నతమైన ఆశీర్వాదములను దేవుడు ఈ అమెరికా దేశమునకు ఇచ్చాడు. Here the persecuted and oppressed have found a refuge. 1260 years కాలంలో పోపుల మతరాజ్యము క్రైస్తవులను హింసిస్తూ ఉంటే వారు ఆ హింసను తప్పించుకుని వారు ఎక్కడికి వచ్చారు? అమెరికా దేశానికి వచ్చారు ఆశ్రయం కొరకు. ఇది దేవుని ప్రజలకు అమెరికా దేశం ఆశ్రయంగా ఉండాలని దేవుడు దీన్ని ఎన్నుకున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. హియర్ ద క్రిస్టియన్ ఫెయిత్ ఇన్ ఇట్స్ ప్యూరిటీ హ్యాస్ బీన్ టాట్. నిజమైన విశ్వాసం అంటే ప్రపంచమునకు దేని ద్వారా దేవుడు తెలియచేయాలనుకున్నాడు అని అంటే అమెరికా ద్వారా తెలియచేయాలనుకున్నాడు. అక్కడ విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడు. దిస్ పీపుల్ హ్యావ్ బీన్ ద రిసిపియెంట్స్ ఆఫ్ ద గ్రేట్ లైట్. అమెరికా దేశంలోకి, ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా అంత ఆధ్యాత్మిక సంపద వెలుగుని ఏ దేశంలోకి దేవుడు ఇవ్వలేదు, అమెరికా దేశానికి ఇచ్చాడు. ఎందుకని? అక్కడ నుండి ఇది సంపన్నమైన దేశం కనుక లోకమంతటికి సువార్త వెళ్ళాలండి. అయితే వాళ్ళు ఏం చేశారు? ద పీపుల్ హ్యావ్ బీన్ ద రిసిపియెంట్స్ ఆఫ్ ద గ్రేట్ లైట్ అండ్ అన్రైవల్డ్ మర్సీస్. అన్రైవల్డ్ అంటే ఇక దేనితోనూ పోల్చలేము. ఇంకా దేవుడు అమెరికా చూపించిన ఈ యొక్క కనికరమును ఎంత కనికరం చూపించాడంటే ఈ ప్రపంచంలో ఏ దేశంతో కూడా పోల్చలేవు నువ్వు ఇంకా అంత ఉన్నతముగా దేవుడు దీన్ని దీవించి దీనిపైన కనికరము చూపించాడు. బట్ దీస్ గిఫ్ట్స్ హ్యావ్ బీన్ రిపేడ్ బై ఇన్గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గట్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అయితే కృతజ్ఞత లేదు, అంత మాత్రమే కాకుండా వీళ్ళు దేవుడిని మర్చిపోయారు. అందుచేత దేవుడిని మర్చిపోవడం చేత దేవుడు వారికి ఎన్ని దేవుళ్ళు అయితే ఇచ్చాడో అంత శిక్షణ వారి మీదకి దేవుడు పంపిస్తున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద ఇన్ఫినిట్ వన్ కీప్స్ రికనింగ్ విత్ ది నేషన్స్. దేవుడు దీవించినప్పుడు ఆయన అన్నీ రికార్డ్ చేసుకుంటాడంట. అమెరికా దేశం దీవించాడు, అది ఎలా ప్రవర్తిస్తుందో అవన్నీ కూడా
పుస్తకాల్లో రాస్తున్నాడు, పరలోకంలో పుస్తకాల్లో అయినా రాస్తున్నాడు. అండ్ దేర్ గిల్ట్ ఈజ్ ప్రపోర్షన్ టు ద లైట్ రిజెక్టెడ్. ఏ విధంగా శిక్షిస్తాడంటే మనుషుల్ని దేవుడు వారికి ఇచ్చిన వెలుగు ప్రకారంగా చూస్తాడు. వాళ్ళకి ఎంత వెలుగు ఇచ్చానో ఎంతవరకు ఆ వెలుగు ప్రకారంగా వారు జీవిస్తున్నారు, దానిని బట్టి వారు ఎంత నేరం చేస్తాడో దేవుడు లెక్కిస్తాడు. ఆ విధంగా లెక్కిస్తే అమెరికా దేశానికి ఇచ్చిన వెలుగు ప్రకారంగా వాళ్ళు ఏమాత్రం వాళ్ళు జీవించట్లేదు. ఏ ఫియర్ఫుల్ రికార్డ్ నౌ స్టాండ్స్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ హెవెన్ అగేన్స్ట్ అవర్ ల్యాండ్. మిసెస్ వైట్ అంటున్నారు, పరలోకంలో గ్రంథాల్లో మన అమెరికా దేశం గురించి దేవుడు అన్నీ రాశాడు, ఒక భయంకరమైన శిక్ష మన మీదకి రాబోతూ ఉంది అని చెప్పారు. బట్ ద క్రైమ్ విచ్ షల్ ఫిల్ అప్ ద మెజర్ ఆఫ్ హర్ ఇనిక్విటీ ఈస్ దట్ ఆఫ్ మేకింగ్ వైడ్ ద లా ఆఫ్ గాడ్. వారి మీదకి శిక్ష రాబోతూ ఉంది. అయితే ఎక్కువ శిక్ష ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే వారు ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెడతారో అప్పుడు ఎక్కువ శిక్ష వారి మీదకి వస్తుంది. సొలొమోను ఆయన పరిపాలన ప్రారంభించినప్పుడు మంచి రాజుగానే పరిపాలన ప్రారంభించాడు, కానీ ఆయన అంతము బాగోలేదు. అదేవిధంగా ఉజ్జయ కూడా తన పరిపాలన ప్రారంభించినప్పుడు అది మంచి రాజుగానే పరిపాలన ప్రారంభించాడు, తన అంతము బాగోలేదు. అదేవిధంగా అమెరికా దేశం కూడా అది ప్రారంభించినప్పుడు చాలా మంచి రాజ్యంగా క్రైస్తవ రాజ్యంగా అది ప్రారంభమైంది, కానీ దాని యొక్క అంతం కూడా అది బాగుండదు. ఉజ్జయ ఒక రాజ్యానికి సూచనగా ఉన్నాడు. ఆ రాజ్యం ఏంటి? అమెరికా దేశం. ఉజ్జయ కాలంలోనే యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని పేరు అజర్య. రాజు ఉజ్జయ అంటే స్టేట్, అజర్య అంటే సంఘము. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఉజ్జయకు అజర్య అని పేరు కూడా ఉంది. అజర్య అనే యాజకుడు ఉన్నాడు, అదే పేరు ఉజ్జయ కూడా ఉంది. ఎందుకుందో తెలుసండి? ఈయన ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? సంఘాన్ని ప్రభుత్వాన్ని రెండింటినీ కలిపేస్తాడు. యాజకుడు చేయవలసిన పని ఈయనే చేసేస్తాడు. అందుకని అనంత జ్ఞానంలో దేవుడు ఈయనకి 2 పేర్లు పెట్టాడు, ఉజ్జయ అనే పేరు, తర్వాత అజర్య అనే పేరు. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 17 నుండి 19 వరకు. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జయను ఎదిరించి ఉజ్జయ యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన పనియే కానీ నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా ఉజ్జయ ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఉజ్జయ ఏం పని చేశాడు? ఉజ్జయ పతనమునకు కారణం ఏంటి? అమెరికా దేశానికి పతనమునకు కారణం ఏంటి? సంఘము ప్రభుత్వము 2 కలిసిపోతున్నాయండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఉజ్జయ యాజకుడు చేయవలసిన పనిని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆయనే ధూపము వేసేస్తున్నాడు. 80 మంది యాజకులు ఈ పని చేయకూడదు, ఇది నీకు ఘనత కలిగించదు అని చెప్పినప్పటికీ కూడా వారి మీద ఆగ్రహం కలిగి ఆయన పని చేసినప్పుడు ఏం జరిగింది? ఉజ్జయకు నొసటి మీద ఏమొచ్చింది? కుష్టి రోగము పుట్టిన. ఎక్కడ? నొసటి మీద. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ముద్ర ఎక్కడ వేస్తాడండి? నొసటి మీద. ప్రభుత్వము సంఘము 2 కలిస్తే ఏం జరుగుద్ది? ఆదివారం చట్టము వస్తుంది. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 303 అండ్ 304. ద లాంగ్ రైన్ ఆఫ్ ఉజ్జయ బ్రాకెట్లో ఆల్సో నోన్ యాజ్ అజరయ్య. ఇది నేను పెట్టలేదండి, ఇది మిసెస్ వైట్ పెట్టారు. ద లాంగ్ రైన్ ఆఫ్ ఉజ్జయ బ్రాకెట్లో ఆల్సో నోన్ యాజ్ అజర్య ఇన్ ద land of Judah and Benjamin was characterized by a prosperity greater than that of any other ruler since the death of Solomon nearly 2 centuries before.
ఫర్ మెనీ ఇయర్స్ ద కింగ్ రూల్ విత్ డిస్క్రిషన్. చాలా కాలము ఉజ్జయ చాలా వివేకంగా పరిపాలన చేశాడు. సొలొమోను పరిపాలించిన తర్వాత అంత ఘనత మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే ఉజ్జయ పరిపాలించిన కాలంలోనే వచ్చింది. చాలా జ్ఞానంగా పరిపాలన చేశాడు. ఉజ్జయ దేనికి సూచనగా ఉన్నాడు? క్యారెక్టరైజ్డ్ బై ప్రాస్పారిటీ. అమెరికా దేశం యొక్క అభివృద్ధికి ఉజ్జయ సూచనగా ఉన్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. This outward prosperity, however, was not accompanied by a corresponding revival of spiritual power. దేవుడు ఈ దేశాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నాడు, అమెరికా దేశాన్ని. కానీ వీళ్ళు ఫిజికల్గా చాలా డెవలప్మెంట్ వస్తుంది, కానీ ఆధ్యాత్మిక మాత్రము వీళ్ళు పాల్పడటం లేదు. ఆధ్యాత్మిక స్థితి దిగజారిపోతూ ఉంది, కానీ ఫైనాన్షియల్గా మాత్రం వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇది ఇశ్రాయేల్ దేశానికి ఇలాగే జరిగింది, అదేవిధంగా అమెరికా దేశంలో కూడా ఇలానే జరిగింది. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ రెండు పట్టణాలకి, ఆ రెండు రాజ్యములకు ఇది సంభవించింది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద సిన్ దట్ రిజల్టెడ్ సో డిజాస్ట్రస్లీ టు ఉజ్జయ వాస్ వన్ ఆఫ్ ప్రిజంప్షన్. ఉజ్జయ మీదకి ఎక్కువ శిక్ష రావడానికి కారణం ఏమిటంటే, ఆయన చేసిన గొప్ప పాపం ఏమిటంటే ప్రిజంప్షన్ అని చెప్పారు. ప్రిజంప్షన్ అంటే గర్వము, అతిశయము. అతిశయము అంటే అది సింపుల్ మీనింగ్ డిఫరెన్స్ ఏమిటంటే దేవునికి ఇవ్వాల్సిన ఘనత మనిషి తీసుకోవటమే. దేవుడు అన్నీ ఇస్తే దేవుని ప్రక్కన పెట్టి ఆ ఘనతను మనిషి తీసుకోవటం. ఉజ్జయని దేవుడు నడిపిస్తూ ఉంటే ఆయన ఆధ్యాత్మికంగా బలపడలేదు ఆయన. సో కనుక ఆయనకి అహంకారము వచ్చింది. అదే అమెరికా దేశానికి కూడా జరిగింది. ఇన్ వైలేషన్ ఆఫ్ ప్లెయిన్ command of Jehovah that none but the descendants of Aaron should officiate as priests, the king entered the sanctuary to burn incense upon the altar. Clear command is given. ఆ క్లియర్ కమాండ్ ఏమిటి? స్పష్టమైన ఒక ఆదేశం దేవుడు ఇచ్చాడు. ఆ స్పష్టమైన ఆదేశం ఏమిటంటే యాజకుడు, రాజు వీళ్ళిద్దరూ వేరువేరుగా పని చేయాలి అనే కమాండ్ ఇచ్చాడు. ఈ కమాండ్ ఎక్కడుంది? ఈ ఆదేశం ఎక్కడుంది మన బైబిల్లో? దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది. 2వ అధ్యాయంలో ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ పాదములో కొంత మట్టుకు మట్టితోనూ కొంత మట్టుకు ఇనుముతోనూ చేయబడి ఉంది. మట్టి దేవుని సంఘమునకు సూచన, ఇనుము ప్రభుత్వమునకు, రాజ్యమునకు సూచన. ఈ రెండూ కలవకుండా పని చేయాలని దేవుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా స్పష్టంగా దేవుడు ఈ ఆదేశం ఇస్తే ఉజ్జయ దానిని మీరి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయన ధూపం వేయటము చేశాడు. ఈ పని ఎవరు చేస్తారు తెలుసండి? భవిష్యత్తులో అమెరికా దేశం చేయబోతుంది. ఉజ్జయ పతనమునకు కారణం ఏంటి? అమెరికా పతనమునకు కారణం ఏంటి? ఇదే. రివ్యూ అండ్ హెరల్డ్ August 14, 1900. The case of Uzziah, the king reveals how God will punish the sin of presumption. గర్వం ఉంటే దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడో ఉజ్జయ కథ ద్వారా తెలియచేస్తున్నాడు. గర్వం కలిగి మనుషులుంటే ఏ విధంగా శిక్షిస్తాడో అమెరికాని ఒక మోడల్గా పెట్టాడు మనకు ఇప్పుడు దేవుడు. త్రూ సక్సెసివ్ జనరేషన్స్ ఇనిక్విటీ హ్యాస్ ఇంక్రీస్డ్ అంటిల్ we are nearing the time when God shall say the cup of their iniquity is full. ఇప్పుడు ఉజ్జయ గురించి మాట్లాడుతూ అమెరికా గురించి మాట్లాడుతూ మిసెస్ వైట్ ఏమన్నారు? వి అని చెప్పారు, మనం అంటున్నారు. ఇప్పుడు ఉజ్జయని ఎవరితో పోలుస్తున్నారు? మనతో పోలుస్తున్నారు. ఓకేనా? అమెరికా దేశం. వి ఆర్ నియరింగ్ ద టైమ్ వెన్ గాడ్ షల్ సే ద కప్ ఆఫ్ దేర్ ఇనిక్విటీ ఈజ్ ఫుల్. ద బౌండరీ లైన్ విల్ సూన్ బి రీచ్. ద క్రైసిస్ విల్ సూన్ కమ్ and then God will interfere. When Moses' limits are passed, God will work and show that He is God. దయ అనే ఈ యొక్క సరిహద్దు దాటి వెళ్ళిపోతే, కనికరము అనే ఈ సరిహద్దు దాటిని వెళ్ళిపోతే దేవుడంట నేను దేవుడిని నిరూపించుకోవడానికి ఆయన లెగిస్తాడంట. ఆయన అమెరికా దేశానికి చాయిసెస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు దేవుడు. దాన్ని అనంత జ్ఞానంలో దాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. కానీ గర్వంతో ప్రజలు ఉన్నారు. అందుకని వారు ఏం దాటి వెళ్ళిపోయారు? దేవునికి కనికరం అనే సరిహద్దు దాటి వారు వెళ్ళిపోయారు. కనుక వారిని శిక్షించడము ప్రారంభించాడు. రాజైన ఉజ్జయ
మృతి నొందిన సంవత్సరము, అనగా అమెరికా దేశం యొక్క అభివృద్ధి పతనమైన సంవత్సరము సెప్టెంబరు 11, 2001. యెషయా 6వ అధ్యాయము 2 సంగతులు మనకు తెలియచేస్తుంది. అమెరికా దేశం యొక్క అభివృద్ధి పతనము, దాని యొక్క పతనాన్ని తెలియచేస్తుంది. రెండవదిగా దేవుని ప్రజల యొక్క స్థితిని తెలియచేస్తుంది. అమెరికా దేశం యొక్క స్థితిని తెలియచేయడానికి ఎవరిని మాదిరిగా పెట్టాడు? ఉజ్జయ్యా. దేవుని ప్రజలు అడ్వెంటిస్ట్ వారి యొక్క స్థితిని తెలియచేయడానికి దేవుడు ఎవరిని సూచనగా పెట్టాడు? యెషయా ప్రవక్తని ఆయన సూచనగా పెట్టాడు. యెషయా 6వ అధ్యాయము 4వ వాక్యం. వారి కంఠ స్వరము వలన గడప గుమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. యెషయా దర్శనంలో ఏం చూశాడు? మందిరము ధూపము చేత నిండిపోయింది. మందిరము ధూపంతో నిండిపోవటం అది దేనికి సూచనగా ఉంది? దాని ద్వారా దేవుడు మనకి ఏం తెలియచేస్తున్నాడు? మందిరము ధూపం చేత నిండి ఉండటం, ధూపం కానీ లేకపోతే దేవుని యొక్క మహిమ కానీ దేవుని యొక్క తేజస్సు కానీ నిండి ఉండటము దేనికి సూచనగా ఉందంటే చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. అంటే దేవుడు ఒక పని చేస్తున్నాడు, ఆ పని పూర్తి అయిపోతుంది, ఇంకొక పని చేస్తాడు. దాన్ని చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. ఒక పని ముగించుకుని ఇంకొక పని చేయటం. యెషయా 6వ అధ్యాయంలో దేవుడు ఒక పని ముగించి ఇంకొక పని ప్రారంభించాడు. ఏం పని తెలుసండి? చనిపోయిన వారికి తీర్పు తీర్చడం ముగించి బ్రతుకున్న వారికి తీర్పు తీర్చడము ప్రారంభించాడు. బ్రతుకున్న వారికి దేవుడు తీర్పు తీర్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని ప్రజలకు అడ్వెంటిస్ట్ వారికి తీర్పు తీరుస్తాడు. దీని గురించి అడ్వెంటిస్ట్ వారికి ఏమాత్రం ఎక్కువ భాగం అవగాహన లేదు. కానీ సెప్టెంబర్ 11, 2001 బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైంది. మొట్టమొదటిగా 7th డే అడ్వెంటిస్ట్ చర్చ్కి తీర్పు ప్రారంభము అయింది. నిర్గమకాండము 40వ అధ్యాయము 34, 35. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలువడి చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు పైగా బానిసలుగా ఉన్నారు. వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఆరాధన చేసేవారు? బలిపీఠం దగ్గర ఆరాధన చేసేవారు. అయితే దేవుడు మోషేకు మందిరాన్ని కట్టడానికి కావాల్సిన సూచనలు అన్నీ ఇచ్చి నిన్ను మందిరాన్ని కట్టమని చెప్పాడు. కనుక ప్రత్యక్షపు గుడారాన్ని ఆయన కట్టాడు. కనుక ఇప్పుడు బలిపీఠం దగ్గర నుండి వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి ఆరాధన చేయబోతున్నారు? ప్రత్యక్ష గుడారం దగ్గర ఆరాధన చేయబోతున్నారు. అంటే చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. బలిపీఠం ఆరాధన చేసేవారు అక్కడ నుండి వారు ప్రత్యక్షపు గుడారం దగ్గర ఆరాధన చేయబోతున్నారు. ఈ సమయంలో ఏమైంది? దేవుని యొక్క తేజస్సు మందిరము నిండు ఉండగా దానికి ఎవరూ వెళ్ళలేకపోయారు. ఈ విధంగా మందిరము నింపబడి ఉండటము అది చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్కి సూచనగా ఉంది. 1 రాజులు 8వ అధ్యాయము 10, 11 వాక్యాలు. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువు లేకపోయారు. ఇదే సందర్భం ఇది. టెంట్ శాంక్చురీ నుండి ఇప్పుడు సొలొమోను మందిరాన్ని కట్టాడు. సో మందిరాన్ని కట్టినప్పుడు ఆ మందిరము దేవుని యొక్క మహిమతో తేజస్తో నిండి ఉంది. ఆ విధంగా నిండి ఉన్నప్పుడు యాజకులు దానిలోకి వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్ ఏమిటంటే ప్రత్యక్షపు గుడారం నుండి వీళ్ళు ఇప్పుడు ఆరాధన ఎక్కడ చేయబోతున్నారు? దేవాలయంలో ఆరాధన చేయబోతున్నారు. ప్రకటన 15 అధ్యాయం 8వ వాక్యము. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగ ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడను ప్రవేశింపజాల లేకపోయెను.
దేవాలయంలో పొగతో నిండి ఉన్నప్పుడు 7 తెగులు ముగిసే వరకు కూడా ఎవరు దానిలోనికి వెళ్ళలేకపోయారు. ఇదేని సూచనగా ఉంది? దేవుడు ఆయన సజీవులకు కూడా తీర్పు అయిపోతుంది. తీర్పు అయిపోయిన తర్వాత కృపకాలం ముగుస్తుంది. కృపకాలం ముగింపునకు ఇది సూచనగా ఉంది. మనం ఏం నేర్చుకుంటున్నాం? యెషయా 6:4 ద్వారా ఆలయం పొగతో నిండి ఉంది అనగా చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. చనిపోయిన వారికి తీర్పు అయిపోయింది, బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభము అయింది. దేవుడు తీర్పు తీర్చడం అంటే అర్థం ఏంటి? మనం చేసిన పాపములు పరిశుద్ధ పరలోకంలో గ్రంథాల్లో రాయబడతాయి. ఆ గ్రంథాల్లో రాయబడిన ఆ పాపములను ఆ గ్రంథాల నుండి తీసివేయటము, దానిని పరిశీలన తీర్పు లేకపోతే జడ్జ్మెంట్ అని పిలుస్తారు. ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ లేకపోతే పరిశీలన తీర్పు అని పిలుస్తారు. ఆ పని చనిపోయిన వారికి దేవుడు చేసేసాడు, అయిపోయింది. ఇప్పుడు బ్రతుకున్న వారికి ఆ పని చేస్తున్నాడు. అంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి దేవుడు తీర్పు తీర్చడము ప్రారంభించాడు. వారి పాపములను ఆ గ్రంథాల నుండి తీసివేయటము ప్రారంభించాడు. ఒక విషయం గమనించండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మనం దేంతో ప్రారంభిస్తున్నాము? 2001 అనే విషయాన్ని మనము జ్ఞాపకము పెట్టుకోవాలి. కనుక ఇప్పుడు పరిశీలన తీర్పు బ్రతుకున్న వారికి జరుగుతుంది కనుక ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఒక విషయాన్ని గమనించాలి. ఏం తెలుసండి? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు గమనించి వారి పాపములను తప్పిదములను ఒప్పుకుంటే దేవుడు ఈ తీర్పు తీర్చినప్పుడు, నా పేరు వచ్చినప్పుడు, నా పాపం ఎదుట ఉన్న పాపములు, నా పేరు ఎదుట ఉన్న పాపములన్నింటినీ కూడా ఆ గ్రంథం నుండి తీసేస్తాడు. లేకపోతే అవి గ్రంథంలోనే ఉంటాయి. ఆ పని ఇప్పుడు దేవుడు పరలోకంలో యేసుక్రీస్తు వారు ఆ పని చేస్తున్నారు. కనుక మన యొక్క స్థితిని మనం తెలుసుకోవాలనంటే మనం ఏం చేయాలి తెలుసండి? ఒక దర్శనం చూడాలి. ఈ దర్శనం చూసేంత వరకు కూడా మనం ఏ స్థితిలో ఉన్నామో మనకి తెలియదు. యెషయా ఆయన ప్రవక్తగా ఉన్నాడో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఆయన ప్రవక్తగా ఉండి అందరికి బోధిస్తున్నాడు వారి యొక్క స్థితిని. కానీ యెషయా ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకి తెలియదని, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన 6వ అధ్యాయంలో ఆ దర్శనం చూశాడో, ఆ దేవుడు ఆ పరిశుద్ధ స్థలంలో ఉండటం చూశాడో, అప్పుడు నిజంగా ఆయన యొక్క స్థితి ఆయనకి అర్థమైంది. యెషయా ఎవరికి సూచనగా ఉన్నాడు? అడ్వెంటిస్ట్ వారికి సూచనగా ఉన్నాడు. మన స్థితి మనకు తెలియాలనంటే మనం ఏం చూడాలి? యెషయా ఆయన దర్శనం చూసినట్లుగానే అడ్వెంటిస్ట్ వారమైన మనం కూడా ఒక దర్శనము చూడాలి. యెషయా 6వ అధ్యాయం 5వ వచనము. ఆయన దర్శనం చూసిన తర్వాత ఈ మాటలు చెప్తుండు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యముల అధిపతి యెహోవాను నేను కన్నులారా సూచితను అనుకుంటుని. ఆ దేవాలయంలో ఎప్పుడైతే యెహోవాను ఆ దర్శనంలో యెషయా చూశాడో అప్పుడు ఆయన నిజమైన స్థితి ఆయనకి అర్థమైంది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అంటే ఈ దర్శనము చూడక మునుపు యెషయా తను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను పాపంలో ఉన్నాను అనే విషయం ఆయనకి తెలియట్లేదు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. నేను ప్రవక్తగా ఉన్నాను, అందరికీ వారి పాపాలను తప్పిదాన్ని చూపిస్తున్నాను, నేను అందరికంటే నేనే ఉన్నతమైన వాడిని అనుకుంటున్నాను. అడ్వెంటిస్ట్ చర్చ్ కూడా అలాగే అనుకుంటున్నారండి. అందరికంటే కూడా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కనుక మాలో ఎటువంటి పాపము తప్పిదము లేదు అని అనుకుంటున్నారు. కానీ మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో మనకు తెలియాలంటే మనం ఏం చేయాలండి? ఒక దర్శనము చూడాలి. ఏ దర్శనం అది? 2001లో వచ్చిన దర్శనం చూడాలి. ఆ దర్శనం చూస్తే అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకి తెలుస్తుంది. యెషయా ఏమనుకున్నాడు? నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు. కానీ ఈ దర్శనం చూసిన తర్వాత ఆ ప్రజల్లో ఏ పాపాలు ఉన్నాయని వారికి ఎత్తి చూపిస్తున్నాడో ఆ పాపాలన్నీ ఈయనలోనే ఉన్నాయి. అయ్యే కనపడ్డాయి ఆయనకి. రివ్యూ అండ్ హెరల్డ్ December 22, 1896. రివ్యూ అండ్ హెరల్డ్ December 22, 1896. Isaiah had denounced the sin of others, but now he sees himself exposed to the same condemnation he had pronounced upon them. యెషయా ఏమనుకున్నాడు?
ఇతరుల పాపం చూపిస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. ఆ దర్శనం చూసిన తర్వాత అవన్నీ కూడా అతనిలోనే ఉన్నాయని ఆయన చూశాడు. యెషయా ఎవరికి సూచనగా ఉన్నాడు? అడ్వాంటేజ్. ఇతర తప్పిదములను చూపిస్తున్నాం, కానీ అవన్నీ మనలోనే ఉన్నాయి. స్టేట్మెంట్ కంటిన్యూస్. He had pronounced upon them, he had been satisfied with a cold, lifeless ceremonies in his worship of God. Lifeless అని మనం చేసే ఈ యొక్క ఆరాధన కానీ ఈ పరిచర్య కానీ దీనిలో జీవం లేదు. జీవం లేని పరిచర్య చేస్తూ మనం చాలా తృప్తి పడిపోతున్నాం. యెషయా అలాగే తృప్తి పడిపోయాడు. నేను ప్రవక్తని, నన్ను ఎన్నుకున్నాడు దేవుడు, నేను అందరికీ బోధించేస్తాను అని అనుకున్నాడు. కానీ వారి ఆరాధన, వారి ఆచారాలు అన్నీ కూడా దానిలో ఏమాత్రం జీవము లేవు. యెషయా యొక్క జీవితమే మన యొక్క అనుభవము. దేవుడు యెషయా గ్రంథం, యెషయా ద్వారా మనకి దీన్ని తెలియచేస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. హీ హ్యాడ్ నాట్ నోన్ దిస్ అంటిల్ ద విజన్ వాజ్ గివెన్ హిమ్ ఆఫ్ ది లార్డ్. ఎప్పటి వరకు తెలియలేదు దీనికి యెషయాకు ఆయన యొక్క నిజమైన స్థితి? దేవుడు ఆ దర్శనం ఇచ్చేంత వరకు కూడా యెషయాకు అనే స్థితిలో ఉన్నాడు ఆయనకి తెలీదు. కనుక దేవుని ప్రజలైన వారి స్థితి ఏమిటో వారికి తెలీదు. ఎప్పటి వరకు తెలీదు? వారు దర్శనము, యెషయా వల్ల దర్శనం చూసేంత వరకు కూడా వారి యొక్క స్థితి వారికి తెలీదు. స్టేట్మెంట్ కంటిన్యూస్. How little now appeared his wisdom and talents as he looked upon the sacredness and majesty of the sanctuary. ఆ పరలోక ఆ గుడారంలో ఆ యెహోవాను చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది, నాకున్న తలాంతులు ఏమిటి, నాకున్న జ్ఞానం ఏ పాటిది, నేను అపవిత్రుడను అని అప్పుడు ఆయన గమనించాడు. కనుక మనం ఏ దర్శనం చూడాలండి? మందిరంకు సంబంధించిన దర్శనాన్ని చూడాలి. ఆ దర్శనం చూస్తే అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం మనకి తెలుస్తుంది. ఆ దర్శనం చూడకపోతే అడ్వెంటిస్ట్ వారికి, వారు ఏ స్థితిలో ఉన్న వారికి ఇండివిజువల్, ప్రతి వ్యక్తిగతంగా ప్రతి ఒకే మనిషి కూడా ఈ దర్శనము చూడాలి. యెషయా చూసినట్లుగా. ఆ దర్శనం ఏంటి చూద్దాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. హౌ అన్వర్ది హీ వాస్, హౌ అన్ఫిటెడ్ ఫర్ సేక్రెడ్ సర్వీస్, హిస్ వ్యూ ఆఫ్ హిమ్సెల్ఫ్ మైట్ బి ఎక్స్ప్రెస్డ్ in the language of the Apostle Paul, "O wretched man that I am, who shall deliver me from the body of this death?" But relief was sent to Isaiah in his distress. యెషయా ఎప్పుడైతే దర్శనం చూశాడో ఆయన నేను అపవిత్రుడని ఆయన తెలుసుకున్నాడు. పౌలు వలె ఈయన కూడా అంటున్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నాకు లోగునగు ఈ శరీరంను ఎవరు కాపాడుతారు అని ఆయన అనుకుంటూ ఉంటే దేవుడు ఆయనకి సమాధానము ఇచ్చాడు, రిలీఫ్ ఇచ్చాడు ఆయనకి. నేను అపవిత్రుడని అనుకున్నాడు, వెంటనే దేవునికి ఆయన సమాధానం ఇస్తున్నాడు. సమాధానం ఎప్పుడు ఇస్తున్నాడు ఆయనకి? దర్శనం చూసిన తర్వాత. ఓకే, యెహోవాను కన్నులారా దర్శనంలో చూసిన తరువాత. ఎస్డిఏ బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 4 1139. Christ himself was the Lord of the temple. When he should leave it, its glory would depart. యేసుక్రీస్తు వారి మందిరాన్ని విడిచిపెడితే మందిరం యొక్క మహిమ కూడా మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. The glory once visible in the Holy of Holies over the mercy seat, where the high priest entered only once a year on the great day of atonement. ప్రాయశ్చిత్త దినమందు యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది అని చెప్పారు. ఓకే, విత్ ద బ్లడ్ ఆఫ్ ద స్లెయిన్ విక్టిమ్ అండ్ స్ప్రింకిల్ ఇట్ అపాన్ ది ఆల్టర్. దిస్ వాజ్ ద షకైనా, ద విజిబుల్ పెవిలియన్ ఆఫ్ జెహోవా. It was the glory that was revealed to Isaiah. యెషయాకి దేవుడు ఏం బయలుపరిచాడు? దేవుని యొక్క మహిమను చూశాడు ఆయన. ఆ దర్శనంలో యెషయా చూసింది ఏమిటంటే దేవుని యొక్క మహిమ. నేను యెహోవాను కనులారా చూచానంటే అర్థం ఏమిటంటే ఆయన దేవుని యొక్క మహిమను చూచాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. వెన్ హీ సేస్, ఇన్ ద ఇయర్ ద ఉజ్జయా డైడ్, I saw also the Lord sitting upon a throne, high and lifted up,
and his train filled with the temple. డే ఆఫ్ అటోన్మెంట్కి మిస్టర్ బట్ దేనికి కలిపారు చెప్పండి ఇప్పుడు మీరు ఇక్కడ. సంవత్సరానికి ఒకసారి యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అది ప్రాయశ్చిత్తార్థ దినము, డే ఆఫ్ అటోన్మెంట్. ఆ రోజునే పరలోక మృతులకు తీర్పు జరిగింది. మిస్సెస్ వైట్ యెషయా 6వ అధ్యాయం మాట్లాడుతూ దేని గురించి మాట్లాడుతున్నాడు? జడ్జిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. 6వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది మనకి? బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైందని తెలియజేస్తూ మిస్సెస్ వైట్ ఏం కోట్ చేస్తే తెలుసండి? యెషయా 6వ అధ్యాయం 1 నుండి 8 వరకు. యెషయా 6వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఏం చూస్తాం? బ్రతుకున్న నీతిమంతులకు తీర్పు జరుగుతుంది. యెషయా చూసిన దర్శనం ఏమిటంటే 2001లో బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైంది. దేవుని యొక్క మహిమను ఆయన చూచాడు. సో అడ్వెంటిస్ట్ వారు మనం చూడాలని ఇప్పుడు మహిమ అంటే యెషయాలాగా దర్శనాలు ఇస్తాడనుకుంటున్నారు దేవుడు. నేర్చుకుంది అదేంటో. ఏం చూశాడంటే దీనిలో మిస్సెస్ బట్ చెప్పారు షకైనా అని చూశారండి. షకైనా అంటే దేవుని మహిమ. దేవుని మహిమ ఏమిటి? స్టేట్మెంట్ కండి. నెక్స్ట్ స్టేట్మెంట్ Prophets and Kings, page 314. Prophets and Kings, page 314. In the vision that came to Isaiah in the temple court, he was given a clear view of the character of the God of Israel. దేవుని యొక్క మహిమను చూశాడు. ఆ దేవుని యొక్క మహిమ ఏంటి? దేవుని యొక్క క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్యారెక్టర్. మీరు చెప్పండి, దేవుని యొక్క క్యారెక్టర్ గుణశీలత ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఎక్కడ పెట్టాడు దేవుడు దాన్ని? 10 ఆజ్ఞలు పెట్టాడు. 10 ఆజ్ఞలు ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్, దేవుని యొక్క గుణశీలత. యెషయా ఏం చూశాడు? దేవుని యొక్క మహిమను చూశాడు. ఆ మహిమ ఏంటి? దేవుని యొక్క గుణశీలతను ఆయన చూశాడు. ఇప్పుడు మనం ఏం చూడాలి? ఇప్పుడు మనం చూడాల్సిన దర్శనం ఏంటి? మనం చూడవలసిన దర్శనము డానియల్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ జాన్. ప్రకటన దానియేలు గ్రంథంలో ఇవ్వబడిన ఈ ప్రవచనాలన్నీ కూడా ఆ విజన్స్ అన్ని ఎక్కడ రాశారు? ఈ చార్ట్స్ మీద రాశారు. దీనిని మనం చూడాలి. దీని గురించి మాట్లాడుతూ మిస్సెస్ వైట్ ఏమన్నారు? రాక్ ఆఫ్ ఏజెస్. 1843 చార్ట్ అండ్ 1850 చార్ట్, రాక్ ఆఫ్ ఏజెస్. దేవుని యొక్క గుణశీలత. యెహోవాను కన్నులారా చూడటము అనగా ఈ ప్రవచనాలు, ఈ చార్ట్స్ మీద ఉన్న ప్రవచనాలను మనము చూడటం. మనం ఎక్కడ చూస్తున్నామో దేవుని యొక్క మహిమను ఈ 2 చార్ట్స్ మీద మనం చూస్తున్నాము. 2001 సెప్టెంబరు 11 దేవుడు మీరు పురాతన మార్గంలోనికి రండి అని ఆయన పిలుస్తున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అని గ్రహించాలనంటే మనము యెహోవాను కన్నులారా చూడాలి. మళ్ళా చెప్తున్నానండి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అని నేను గ్రహించాలనంటే యెహోవాను కన్నులారా చూడాలి. యెహోవాను కన్నులారా చూడటం అంటే ఏమిటి? ఆయన యొక్క మహిమను చూడాలి. ఆయన మహిమ ఎక్కడుంది? ఈ 2 చార్ట్స్ మీద ఉంది. రాక్ ఆఫ్ ఏజెస్, విజన్స్ ఆఫ్ బుక్ ఆఫ్ డానియల్ అండ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. అందుకని దీని మీద రాస్తారు డివిజన్స్ ఆఫ్ బుక్ ఆఫ్ డానియల్ అండ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఏం దర్శనం చూడాలి మనం? అర్థమవుతుందండి. ఆ దర్శనాలు చూస్తే అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం మనకి తెలుస్తుంది. వీటిని చూడనంత కాలము లీడర్ అయినా కావచ్చు, స్కాలర్ అయినా కావచ్చు, సేవకుడైనా కావచ్చు, లే మెంబర్ అయినా కావచ్చు, వారు ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలియదు. యెషయా దర్శనం చూసిన తర్వాత ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకి అర్థమైంది. యెషయా దేవుని ప్రజలకు సూచనగా ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవాలనంటే మనం యెహోవాని కన్నులారా చూడాలి. అనగా దేవుడు యెషయా గ్రంథం ద్వారా మనకిచ్చే వర్తమానం ఏమిటంటే మీరు తిరిగి పురాతన మార్గంలోనికి రండి. వీటికి మీరు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ రాకపోతే ఏమవుద్ది? దేవుడు పురాతన మార్గంలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఒకవేళ పురాతన మార్గంలోకి రాకపోతే ఏమవుద్ది? పురాతన మార్గంలోకి రావాలంటే మొట్టమొదటిగా దేన్ని చూడాలి మనము? 25:20. దాన్ని నువ్వు చూడకపోతే ఏ స్థితిలో ఉన్న మన కండిషన్ ఏమిటో, మన స్థితి ఏమిటో మనకి తెలీదు.
ఒకవేళ కనుక ఈ దర్శనం మనం చూడకపోతే, చాలామంది ఈ దర్శనం చూడమని చెప్తా అంటారు, ఇది అవసరం లేదు, ఇది మనకు అక్కర్లేదు అంటున్నారు. ఒకవేళ ఇది అవసరం లేదంటే కనుక ఎప్పటికీ కూడా మన స్థితి మనకి తెలియదు. ఈ దర్శనం చూడకపోతే ఏం జరిగింది తెలుసండి? దేవుడు మనకు తీర్పు తీర్చడు. దేవుడు ఇప్పుడు మనకి అడ్వెంటిస్ట్ వారికి ఇప్పుడు మనకు తీర్పు తీర్చకపోతే ఎప్పుడు తీర్చారు తెలుసండి? యేసుక్రీస్తు రెండోసారి వచ్చి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 1000 సంవత్సరాల కాలం తీర్పు తీరుస్తాడు. 1000 సంవత్సరాల కాలం తీర్పు తీరిస్తే వారందరూ కూడా తప్పిపోయిన వారు. కానీ ఇప్పుడు దేవుడు తీర్పు తీరిస్తే వారందరూ రక్షించబడ్డవారు. కేవలం ఇప్పుడు బ్రతుకున్న నీతిమంతులకి, అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్న నీతిమంతులకి మాత్రమే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరైతే ఈ దర్శనం చూస్తాడో వారికి మాత్రమే తీర్పు తీరుస్తాడు, మిగతా వారికి తీర్పు తీర్చడు. అనగా దే ఆర్ లాస్ట్. వాళ్ళకి 1000 సంవత్సరాల కాలంలోనే తీర్పు వారికి జరుగుతుంది. యెషయా 6:6-7 వాక్యాలు. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన ఆ నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. ఎప్పుడైతే యెషయా ఈ దర్శనం చూశాడో వెంటనే నేను అపవిత్రుడని ఆయన గ్రహించాడు. వెంటనే అపవిత్రుడని గ్రహించగానే దేవుడు ఏం చేశాడు? ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. జడ్జ్మెంట్ ఫర్ లివింగ్. ఎప్పుడు ప్రారంభమైంది ఇది? యెషయా దర్శనం చూసినప్పుడు ఆయన స్థితిని గ్రహించాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అని గ్రహించాడు. వెంటనే అంటున్నాడు, ఒక నిప్పుని తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలించాడు. వెంటనే ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. డే ఆఫ్ అటాన్మెంట్ తెలియమంటారు, ప్రాయశ్చిత్తార్థ దినము. అనగా దేవుడు బ్రతుకున్న వారికి తీర్పు తీర్చడం ప్రారంభించాడు. ఈ ప్రాయశ్చిత్త దినం అని ఏమైంది? నీ దోషము తొలగిపోయాను. ఎక్కడి నుంచి తొలగిపోయింది దోషము? నీ పాపం అన్నీ కూడా పరలోకంలో లిఖించబడ్డాయి. వాటన్నిటిని కూడా దేవుడు తీసేయటము ప్రారంభించాడు. కనులారా దేవుని చూస్తే మన స్థితి మనకు తెలుస్తుంది. ఆ విధంగా మన స్థితిని మనం తెలుసుకుంటే దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. మొదట్లో ఒక స్టేట్మెంట్ చదివాను, యెషయా గ్రంథం 6వ అధ్యాయము, అంత్యకాలంలో జీవించే దేవుని ప్రజలకు సంబంధించిన దర్శనం అనేది నేను చెప్పాను కదా, ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు. రివ్యూ అండ్ హెరాల్డ్, December 22, 1896. The vision given to Isaiah represents the condition of God's people in the last days. They are privileged to see by faith the work that is going forward in heavenly sanctuary. అంత్యకాలంలో జీవించే దేవుని ప్రజలకు సంబంధించిన దర్శనము యెషయాకి ఇచ్చాడు. ఈ దర్శనంలో ఏం చూస్తున్నాడు? యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలంలో ఆయన చేసే పనిని చూస్తున్నాడు. ఏ పని చేస్తున్నారు యేసుక్రీస్తు వారు? పరిశీలన తీర్పు ఆయన చేస్తున్నారు. ఎప్పుడు? సెప్టెంబర్ 11, 2001. And the temple of God was opened in heaven, and there was seen in his temple the ark of his testament, as a look by faith into the holies of holy, and see the work of Christ in the heavenly sanctuary. They perceive that they are a people of unclean lips. యేసుక్రీస్తు వారు ఆయన గుడారంలో పరిచర్య చేస్తున్నారు. ఆ పరిచర్యను చూసినప్పుడు అపవిత్రమైన పెదవులు గలవాడను అని యెషయా గుర్తించాడు. అలా మనం గుర్తించినప్పుడు మన పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. బ్రతుకున్న వారికి తీర్పు తీర్చినప్పుడు ఆ లిస్ట్లో మనం కూడా ఉంటాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. వెల్ మే దే డిస్పైర్ యాజ్ దే కాంట్రాస్ట్ దేర్ ఓన్ వీక్నెస్ అండ్ అన్వర్దినెస్ విత్ ద ప్యూరిటీ ఆఫ్ లవ్లీనెస్ ఆఫ్ ది గ్లోరియస్ క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. ఆ దర్శనం చూస్తే మనం ఎవరి క్యారెక్టర్ చూస్తామో? గ్లోరియస్ క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. అది చూసినప్పుడు మన స్థితి ఏమిటో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది చూడకపోతే మన స్థితి మనకు అర్థం కాదు. ఆ డిఫరెన్స్ మనకు తెలియదు. దేవుని యొక్క గుణశీలతకు మన గుణశీలతకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో మనకి తెలియదు. ఎంత వ్యత్యాసం ఉందో తెలియాలనంటే వీటిని చూసినప్పుడు ఎంత వ్యత్యాసం ఉందో మనకి తెలుస్తుంది. Statement continues, but if they like Isaiah will receive the impression the Lord designed shall be made upon their heart, if they will humble their souls before God,
దేర్ ఈజ్ హోప్ ఫర్ దెమ్. ఎవరికి నిరీక్షణ వాళ్ళకి ఉంటుందంట. యెషయాలాగా ఎవరైతే ఆ దర్శనం చూసి నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అనుకుంటాడో వారికి మాత్రమే నిరీక్షణ ఉన్నది. ఎవరైతే ఈ దర్శనం చూసి తర్వాత నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను పాపంలో ఉన్నవాడను అని ఎవరైతే గ్రహిస్తారో వారికి మాత్రమే నిరీక్షణ ఉన్నది. వీటిని చూడకపోతే నిరీక్షణ లేదు. అడ్వెంటిస్ట్ అనేది ఎవరైనా సరే ఈ దర్శనం చూడకపోతే కనుక వారికి నీతిమంతులకు తీర్పు తీర్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ లేదు. ఎందుకనగా వారి స్థితి వారికి తెలియదు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద బౌ ఆఫ్ ప్రామిస్ ఇస్ అబౌవ్ ద థ్రోన్ అండ్ ద వర్క్ డన్ ఫర్ ఐజయా విల్ బి పర్ఫార్మ్డ్ ఇన్ దెమ్. యెషయాకు దేవుడు ఏ పని అయితే చేశాడో అదే పని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి చేస్తాడు దేవుడు. ఐ రిపీట్, ద వర్క్ డన్ ఫర్ ఐజయా విల్ బి పర్ఫార్మ్డ్ ఇన్ దెమ్. యెషయాని దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగజేసి ఆయన పాపాన్ని తీసివేశాడు. అదే పని మన జీవితంలో చేస్తాడు. మన దేవుడు ఆ పని మన జీవితంలో చేయాలంటే మనం ఏం చేయాలి? దర్శనాన్ని చూడాలి. ఏ దర్శనం? దిస్ చార్ట్స్. కంటిన్యూస్. గాడ్ విల్ రెస్పాండ్ టు ద పిటిషన్స్ కమింగ్ ఫ్రమ్ ది కాంట్రైట్ హార్ట్. వీటిని చూస్తే నిజమైన పశ్చాత్తాపం వస్తుందంట. వీటిని చూసినప్పుడు ఆ నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. మన పాపములన్నిటిని కూడా ఆయన తీసేస్తాడు. దాని యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఏం చూస్తున్నాం మనం? దేవుడు పాపమునకు ప్రాయశ్చిత్తము చేస్తున్నాడు. ఈ విధంగా పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడం ఎప్పుడు ప్రారంభించాడు? 2001లో ఆయన ప్రారంభించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వాక్యము. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక్కడ ఆయన వేరు చేస్తున్నాడు. పొట్టుని గోధుమలను వేరు చేస్తున్నాడు. ఆయన ఈ విధంగా వేరు చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేంతో వేరు చేస్తున్నాడు? ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఇంగ్లీష్లో ఫ్యాన్ అంటాడు. సో ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆ చేటతో కళ్ళమును బాగా శుభ్రం చేస్తున్నాడు. కళ్ళము అంటే సంఘము, దేవుని ప్రజలు. వారిని బాగా శుభ్రం చేస్తున్నాడు. ఇంగ్లీష్లో పోర్జ్ అని ఉంది. పోర్జ్ అని అంటే శుద్ధి చేయటము. ఈ పోర్జ్ అనే మాట ప్రాయశ్చిత్త దినము, డే ఆఫ్ అటార్మెంట్కి సూచనగా ఉంది. దేవుడు ఎప్పుడైనా కూడా మనుషుల్ని ఆయన సపరేట్ చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే వారికి తీర్పు తీరుస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు బ్రతుకున్న వారికి తీర్పు తీరుస్తున్నాడు. యెషయా తన యొక్క ఆ దర్శనం చూసిన తర్వాత నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ఆయన గ్రహించిన తర్వాత నిప్పు తీసుకుని వచ్చి ఒక దూత ఆయన పెదవులకు తగిలించింది. ఆ విధంగా పెదవులకు తగిలించినప్పుడు ఆయన దోషము పోయింది. ఆ నిప్పు ఏమిటి? రివ్యూ అండ్ హెరాల్డ్, October 16, 1888. The live coal is symbolic of purification. ఆ నిప్పు దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధపరచడానికి సూచనగా ఉంది. ప్రాయశ్చిత్తం చేయడానికి సూచనగా ఉంది. If it touches the lips, no impure word will fall upon or fall from man, from them. The live coal also symbolizes the potency of the efforts of the servants of the Lord. ఎప్పుడైతే ఆ నిప్పుతో యెషయా పెదవులు తగిలించాడో వెంటనే రెండు విషయాలు జరుగుతాయి. ఏం తెలుసంటే ఒకటి ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. వెంటనే పోటెన్స్ అంటే శక్తి కలుగుతుంది. రెండు విషయాలు కలుగుతాయి. ఎప్పుడైతే దేవుడు మన పాపములను తొలగిస్తాడో ఆ నిప్పుని మనకు తగిలించి పాపములు పోతే పోటెన్స్ అంటే శక్తి, అనగా దేవుని యొక్క వాక్యం చెప్పడానికి దేవుడు శక్తి ఇస్తాడు. వీటిని బోధించడానికి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగితేనే వీటిని మనిషి బోధించగలుగుతాడు. ఎందుకనగా ఆ మనిషి పెదవులు దేవుడు నిప్పుతో తాగుతాడు. అప్పుడు ఆ మనిషికి శక్తి కలుగుతుంది. ఈ విధంగా యెషయా యెహోవాని కొనలారు చూసిన తర్వాత ఆయన అంటాడు, నేను వెళ్తాను వాక్యం చెప్పడానికి అంటాడు. నేను ఎవరు పంపుతున్నా అంటే ఏమంటాడు? నన్ను పంపు, నేను వెళ్తానంటాడు. ఎందుకని? దేవుడు ఆయనకి ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన పాపలను క్షమించాడు. ఆయన యెహోవాని కొనలారా చూచాను అని చెప్పాడు. అంటే దేవుని యొక్క మహిమను, క్రైస్ట్ క్యారెక్టర్ని చూశాడు. 2 charts.
యెషయా గ్రంథం 6వ అధ్యాయం ద్వారా దేవుడు ఏమన్నాడు తెలుసండి, మీరు వెనకకు రండి, కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్. వెనకకు వస్తే వచ్చిన మనిషి ఆయన యొక్క స్థితిని చూస్తాడు, ఆ మనిషిని దేవుడు తీర్పు తీరుస్తాడు, పరిశుద్ధునిగా చేస్తాడు. దేవుడు వెనకకు రమ్మని పిలుస్తున్నాడు, పురాతన మార్గకు రమ్మని పిలుస్తున్నాడు, ఆయన కన్నులారా చూడమని ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానాన్ని మనం అంగీకరిస్తాము, తృణీకరిస్తాము, అది మన నిర్ణయమే. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, ఆది నుండి అంతంలో జరగబోయే వాటిని మీరు మాకు చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నారు. యెషయా ద్వారా దేవుని ప్రజల యొక్క స్థితి ఎలా ఉందో, వారు దేనిని చూడాలని మీరు ఉద్దేశిస్తున్నారో మీరు మాకు బయలుపరిచారు. ఈ వర్తమానమును తృణీకరించడం, నిత్య జీవాన్ని తృణీకరించడమే ప్రభా. మా నిజమైన స్థితిని మేము గ్రహించడానికి దర్శనం చూడాలి. ఆ దర్శనం చూడడానికి అడ్వెంటిస్ట్ వారందరినీ మీరు ఆహ్వానిస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించే వారందరూ కూడా ఆ దర్శనం చూసినట్లుగా మీ కృపను చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.